హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ పీస్. ఈరోజు నేను కాబులి చనాతో స్నాక్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు మై కిచెన్. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టాను. అండ్ దెన్ కాబులి చనా కూడా బాయిల్ చేసి పెట్టాను, అందులో సాల్ట్ వేసాను. అండ్ బాయిలింగ్ ముందు ఒక 8 hours నానబెట్టాను. అండ్ బాయిలింగ్కి ఒక 10 విజిల్స్ అలా అవుతాయి. సో నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వెల్లుల్లి. ఇది కాస్త వేగాక ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బాయిలింగ్లో వేసాం కదా, అందుకని. అండ్ ఫైనల్గా మొత్తం అయ్యాక మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకుని అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఒక 4-5 minutes పడుతుంది వేగడానికి, మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కాబులి చనా కూడా వేసేస్తున్నాను 4-5 minutes తర్వాత. ఇది కూడా ఇంకో 4-5 minutes పడుతుంది. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, చూపిస్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వేగిపోయింది. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాను 1/2 spoon. అండ్ నా వెనిగర్, ఇది 1/2 spoon. నెక్స్ట్ టొమాటో కెచప్ ఒక 2 spoons వేస్తున్నాను, ఇది పెద్ద స్పూన్తో. సో నెక్స్ట్ మ్యాగీ మసాలా పౌడర్ ఒక ప్యాకెట్. అంతే, ప్రాపర్గా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు సాల్ట్ అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు. ఈ కాబులి చనా చాలా హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్. సో ఇది బ్లడ్ షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుంది. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా దీన్ని వాళ్ళ డైట్లో యాడ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా చీప్ కూడా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like it, share it and subscribe to my channel. Until my next video, wishing you so much of love and peace. Bye bye, take care.